खबरदार कांग्रेस गुंडालारा खबरदार कांग्रेस गुंडालारा రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన కేవలం కక్ష సాధించిన ధోరణితో ముందుగా హరీష్ రావు గారు అదేవిధంగా కేటీఆర్ గారు సంతోష్ రావు గారు ఈరోజు కేసీఆర్ గారు మరి ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్న కావాలన్న ఉద్దేశంతో మరి నందినగర్లోని ఇంటికి స్టిక్కర్లను అంటించి నోటీసులు అంటించి కేవలం కక్ష సాధింపు కోసమే ఈరోజు ఫోన్ ట్యాంపరింగ్ కేసుని తోడుతున్నారు. అందులో పసలేదనేది అది న్యాయపరంగా నిలబడదని అందరికీ తెలుసు. అయినా కూడా మరి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ వదిలిపెట్టి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. మరి అన్ని సంక్షేమ పథకాలను గాలిపోతున్నాయి. 2000 పెన్షన్ 4000 చేస్తున్నారు గాలిపోతుంది. అదేవిధంగా తులం బంగారం అన్న రద్దులు పెట్టింది. రైతు రుణమాఫీ సరిగ్గా చేయలేదు. ఉచిత బస్సు కూడా అరకొరగా నడుస్తుంది. అదేవిధంగా ఈరోజు అంటే ఉచిత బస్సు వల్ల కూడా ఇబ్బంది పడుతున్నారు జనాలు. అదేవిధంగా రుణమాఫీ సరిగ్గా జరగలేదు. మరి గ్యాస్ సిలిండర్లు సరిగ్గా వస్తలేదు. ఉద్యోగాల అవకాశాలు లేవు. నిరుద్యోగ యువత రోజు రోజుకు పెచ్చిమీరుతుంది. మరి ఇవన్నీ వదిలిపెట్టి మరి శాంతి భద్రతలు లోపిస్తున్నాయి. ప్రజాపాలన ప్రజలు ఇచ్చిన అవకాశం ప్రభుత్వాన్ని సవ్యంగా పరిపాలన చేయాలా. మరి రైతు సంక్షేమం చూడాలా, మహిళా సంక్షేమం చూడాలా, యువత సంక్షేమం చూడాలా, ఉపాధి అవకాశాలు కల్పించాలా. ఇది పరిపాలన వదిలిపెట్టి నోటీసుల మీద నోటీసులు ఇచ్చుకుంటా ప్రజల్ని డైవర్షన్ చేసుకుంటా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా పరిపాలన గాళ్ళు వదిలిపెట్టి ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మరి ప్రజాపాలన ఉన్న ఈ 2 సంవత్సరాలు వచ్చే ప్రభుత్వం మీద ఎట్లాగో మరి కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఈ చేసే 2 ఏళ్ళైనా 2.5 ఏళ్ళైనా సవ్యంగా పరిపాలన చేసి మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇట్లాంటి కక్ష సాధింపు ధోరణులు, ఎందుకంటే తెలంగాణను సాధించిన వ్యక్తి కేసీఆర్ గారు. మనం తెలంగాణ ఒక కళ అనుకున్న సాధనను కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం తెచ్చి తెలంగాణ నీళ్లు నిధులు మరి నియామకాల విషయంలో పెద్ద ఎత్తున మరి ఏర్పరచుకొని మరి ఈరోజు తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత మరి కేంద్ర ప్రభుత్వం లెక్కలు కూడా చెప్తున్నాయి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందుకు ఎట్లుండే 1 కోటి ఎకరాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగులోకి వచ్చింది. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కేసీఆర్ చేసి మరి ఇవన్నీ వదిలిపెట్టి కేవలము మరి పాలన ఎట్లుందని అందరికీ తెలుసు. అవినీతి పాలన జరుగుతుంది. రోజు మరి మంత్రుల మీద అందరి మీద అభాండాలు, బొగ్గు కుంభకోణాలు, రోజు రోజుకు కొత్త కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఉన్న ఈ 2.5 సంవత్సరాల పాలన సమయంగా చేస్తే కొద్దిగా ప్రజలు చేసిన ఓట్లు ఇచ్చిన దానికి విలువ ఉంటుందని తెలియజేసుకుంటూ మరి కక్ష సాధింపు ధోరణి మానాలని తెలియజేసుకుంటూ వెంటనే